సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే తల్లిదండ్రులు ఏం జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. పిల్లల్లో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరిగేందుకు తల్లిదండ్రులు తీసుకోవలసిన జాగ్రత్తలు ఇవే. మెదడు చురుకుగా పనిచేయాలంటే చక్కని నిద్ర అత్యవసరం. పిల్లలు రోజు కనీసం 9 గంటలు ప్రశాంతంగా నిద్రించేలా చూడాలి. అన్ని రకాల విటమిన్లు, మినరల్స్తో కూడిన పోషకాహారాన్ని పిల్లలకు తినిపించాలి. రోజు పాలు, పండ్లు, బాదం పప్పులను ఆహారంలో చేరిస్తే పిల్లలకు జ్ఞాపకశక్తి పెరుగుతుంది. రోజు పిల్లల చేత పాఠాలు చదివించాలి. దీనివల్ల మెదడు చురుకుగా పనిచేస్తుంది. పాఠాలు ఎక్కువ కాలం గుర్తుంటాయి. పాత పాఠాలను రివిజన్ చేయించడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. చదివిన అంశాలను క్లుప్తంగా చిన్న పాయింట్ల మాదిరి రాయడాన్ని పిల్లలకు నేర్పించాలి. చదువుతూ రాస్తుండడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. గంటల తరబడి చదవడం వల్ల పిల్లలు అలసిపోతారు. అప్పుడు ఏకాగ్రత తగ్గి చదివిన అంశాలు గుర్తుండకపోవచ్చు. కాబట్టి కనీసం గంటకోసారి 10 నిమిషాల విరామాన్ని తీసుకోవడం పిల్లలకు అలవాటు చేయాలి. సెలవు రోజుల్లో పిల్లలతో కలిసి పజిల్స్ పూరించడం, చదరంగం లేదా మెమరీ గేమ్స్ ఆడడం లాంటివి చేస్తుండాలి. వీటి వల్ల పిల్లల్లో ఏకాగ్రత, ఆలోచన సామర్థ్యం మెరుగుపడతాయి. వేగంగా స్పందించడం, ప్రతి అంశాన్ని సవివరంగా గుర్తుపెట్టుకోవడం అలవాటవుతాయి. రాత్రి పడుకునే ముందు చిన్న చిన్న కథలు చెబుతుంటే పిల్లలు వాటిని ఆసక్తిగా వినడమే కాదు, పలుమార్లు మననం చేసుకుంటూ ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకుంటారు. వారిలో ఊహాశక్తి, సృజనాత్మకత కూడా పెరుగుతాయి. ఈరోజు మనం పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే తల్లిదండ్రులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.